బీసీలలో ఒక చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కుల గణన జరిగి రాహుల్ గాంధీ గారి ఆలోచనతోటి 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం కూడా రూపొందించబడి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అసెంబ్లీలో సై అన్నటువంటి బీజేపీ కేంద్రానికి పంపిన తర్వాత ఎందుకు నై అంటుందనేది చెప్పవలసిన బాధ్యత ఉన్నప్పటికీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చెప్పని మా బీసీ బిడ్డలు భాజపా అడుగుతున్నప్పటికీ కూడా నోరు మెదపకుండా ఇంకా వారే విమర్శలు చేస్తున్నటువంటి వైనాన్ని తప్పడు ముస్లింల పేరిట అడ్డుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి భాజపాను అడుగుతా ఉన్నా. మీ గుజరాత్ రాష్ట్రంలో స్వయంగా నరేంద్ర మోడీ గారే అన్నారు ముస్లింలో ఉన్నటువంటి పేదలు సుమారు 70 జాతులకు సంబంధించిన వారికి మీరు రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నామని. నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది, మహారాష్ట్రలో ఇచ్చుకుంటున్నారు. కాశీ నుంచి గెలుపొందిన నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ లో కూడా ఇచ్చుకుంటున్నారు. మన తాత ముత్తాతల నుండి కూడా ముస్లింలో ఉన్నటువంటి దూదేకులు గాని తుర్కకాశి గాని ఇతరత్ర వాళ్ళందరూ కూడా బీసీ జాతులలో ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వమే వారిని బీసీలలో ఉంచిన సందర్భంలో కులగణంలో వారి కులాన్ని చెప్పుకునే సందర్భంలో వారు వచ్చేటువంటి సందర్భం ఉంటే ముస్లింలను అడ్డు పెట్టుకుని ఈరోజు బీసీలకు మీరు అన్యాయం చేస్తున్నటువంటి వైనం కరెక్ట్ కాదన్నమాట. ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు మా బీసీలు అంటే మీకు శుద్ధి లేదన్నమాట ఒక రూపంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా.